హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, లాస్ట్ వ్లాగ్ చూసారు కదా! హంపి మొత్తం అదంతా షూట్ చేశాము. సో, హంపి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత మా రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా! మా అక్క వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు ఇంకా అందరి ఇంటికి ఒకసారి వెళ్దాము ఈరోజు అనేసి ఇంకా ప్లాన్ అనమాట. ఈ ఫుల్ డే మొత్తం అందరి ఇంటికి వెళ్ళేసి నెక్స్ట్ డే గృహప్రవేశం ఉండింది. అసలు మనం వచ్చిన రీజన్ అదే కదా! సో, ఇంకా అది చూసుకొని వెళ్దాము అనేసి ఇంకా ఈరోజు అందరింటికి వెళ్దాము అనుకున్నామనమాట. ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడ ఒక డ్యామ్ ఉండింది. ఒక చెరువులాగా ఉండింది. చెరువుకి వెళ్ళి ఇంక అక్కడ కూడా చూసేసి వెళ్దాము అనుకోని ఇంకా చెరువు దగ్గరకొచ్చాము. ఇక్కడ మీకు నేను లాస్ట్ టైమ్ చెప్పాను గదా! లాస్ట్ వ్లాగ్‌లో చూసుంటే తెలిసుంటది. తుంగభద్ర డ్యామ్ ఉండింది గదా! ఆ డ్యామ్‌లో వాటర్ గూడా ఈ చెరువులో గలుస్తూ ఉన్నాయి. సో, ఈ విషయం నాకు గూడా తెలీదనమాట. మా అమ్మ చెప్పింది. ఇంకా మా చెల్లి మేమందరం వెళ్తున్నాం చూడ్డానికి. ఇక్కడ మా చెల్లికి వాటర్ అంటే చాలా భయమనమాట. అందుకే లోపలికల్లా రావట్లేదు బ్రిడ్జ్ మీదకి. స్టార్టింగే ఉండిపోయింది. నేను తీసుకెళ్దాము అని రమ్మన్నా సరే అసలు రానని చెప్తుంది. బలవంతంగా తీసుకెళ్తున్నా తిడతందనమాట. ఎందుకంటే తనకింకా ఎక్కువ దూరం వచ్చినా కొంతమందికి భయముంటది గదా! నాకు గూడా ఇదివరకు అలాగే భయముండేది. సో, కానీ ఇంకా ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం తగ్గిందనమాట. చూస్తున్నారు గదా! నేను తీసుకెళ్తుంటే రాను అని జెప్పేసింది. ఇంకా మేమక్కడ చూడ్డానికని వెళ్తున్నాం లోపలికి. బాగా లోతుండిద్దంట ఇక్కడ. కొన్ని చెరువులు మనకంత ఉండవు గదా! మా చెల్లి ఇక్కడ పాముని జూసిందంట. ఇంక అది జూపిస్తుంది. నేనేమో అది పాము గాదులే అదేదో చేపలాగుంటది. కొన్ని చేపలు బాగా పాముల్లాగా పొడవుగా ఉంటాయి గదా! సో, అలాంటి చేపలు అవి అని జెప్తున్నాననమాట. కాదు మా చెల్లేమో అవి నిజంగానే నేను పాముని జూసా పెద్ద పాము అదే అని జెప్తుంది. ఇంకా ఈ చేపలు అవి గూడా ఉన్నాయన్నమాట ఈ చెరువులో. ఇంగ చెరువు అన్నాక ఇంగ అయన్నీ కామనే గదా! నేనేమో వీడియో ఎలా తీయాలి, ఆ యాంగిల్స్ ఎలా అని నేను మా హస్బెండ్‌కి చెప్తూ ఉన్నా అనమాట. ఆ వీడియో రికార్డ్ అయితూనే ఫోటోస్ గూడా తీయు, కొన్ని క్లిక్ చెయ్యి అని చెప్తున్నా. ఇంకా ఫోటోస్ అవన్నీ తీసుకొని ఇంకా వెళ్తూ ఉన్నామనమాట. లోపల అంతా చూస్తున్నప్పుడు భలే ప్రశాంతంగా ఉంటది. వాటర్ ఉన్న ప్లేస్‌లో మనకి బాగా పీస్‌ఫుల్‌గా గాలి గూడా చాలా చల్లగా వస్తూ ఉంటది గదా! సో, ఇంకా ఈ ఊర్లో చూసుకొని వెళ్దాము అనుకున్నాము. యాక్చువల్‌గా కొన్ని చూడాల్సినవి గూడా ఉన్నాయన్నమాట. చూడలేదు. హంపి ఒక్క రోజులో చూడ్డానికి అస్సలు కుదరదు. చాలా ఒక 15 డేస్, 1 మంత్ ఉన్నా సరే ఏదో ఒకటి ఉంటదంట చూడ్డానికి. సో, అంత ప్లేస్ అనమాట. అన్నీ చూడ్డానికి ఉంటాయి ఇంకా. కానీ ఇంక మేము ఒక్కరోజే పెట్టుకున్నాం గదా! సో, ఇంకా ఒక్క రోజులో ఎన్నైతే అవుతదో మెయిన్‌గా అవన్నీ చూసుకొని ఇంకా వెళ్దాము అనుకున్నామనమాట. ఇంకా ఇది మా అక్క వాళ్ళ ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటది ఈ చెరువు. సో, ఇంకా ఇది గూడా చూసుకొని దగ్గరే గదా అనేసి వెళ్దాము అనుకోని ఇంక ఇక్కడికొచ్చాము. ఇక్కడ గేట్‌లకి తాళం వేసేశారు. లోపల మనకేదో స్టీరింగుల్లాగా అలా ఉన్నాయన్నమాట. మరి దేనికి యూజ్ చేస్తారో మోటార్‌లాగా అనుకుంటా. ఐ థింక్ నాకు కూడా తెలీదు. మీకు తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ ఇక్కడ ఇంకా మా అక్క మాకు బట్టలు పెడుతుందనమాట. చీరలు పెడుతుంది మా ముగ్గురికి.
ఇక్కడ మా అక్క ఇవన్నీ అల్లుతూ ఉంటుందంట. అంటే ఇవి ఒక క్లాత్ లాగా అనమాట. మనకి ఓల్డ్ శారీస్ అలా ఉంటాయి కదా, సో దాంతోటి అదంతా సన్నగా చేసేసి ఒక ఉండలాగా జుట్టింది. ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. మళ్ళీ మామూలుగా ఉంటే అంతా చిక్కు చిక్కు పడుతూ ఉంటుంది కదా, సో అలా ఉండలాగా చేసిందంట. ఆ పిన్ ఏమో దాంతోటి పిన్నులాగా ఉండింది. అది మరి అల్లే వాళ్ళకైతే ఐడియా ఉండి ఉంటుంది కదా, సో అలా ఇవి అల్లిందనమాట. ఇవి రెండు భలే ఉన్నాయి అసలు. నిజంగా మనము రెడీమేడ్ మ్యాట్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి. భలే అనిపించింది. చక్కగా పడితే సరిపోతుంది. అవును, మా ఇంట్లో అందరూ రెడీమేడ్ అంటారు. మాకు ఇచ్చినవి రెడీమేడ్ లాగే ఉన్నాయి సేమ్. అందరు వేస్తారా? అట్లా చుట్టిన పడుతుంది కదా, బాగా నీట్గా మర్చిపోతే పడుతుంది. దాంట్లో పెడితే సరిపోతుంది. మా పెళ్లి ఫోటోస్ ఫంక్షన్స్. ఇంకా అవి మా అక్క మమ్మల్ని తీసుకెళ్ళమనేసి ఒక 2 ఇచ్చింది. ఇంకా అవి ప్యాక్ చేసి ఇస్తుంది అనమాట మా అమ్మమ్మ. ఇది ఇంకా మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇది వీడియో అనమాట. ఇంకా ఇక్కడ గుడికి ప్రతిష్ఠ జరుగుతుంది నెక్స్ట్ డే అనమాట. ఈరోజు ఇంకా అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా హోమాలకి నెక్స్ట్ డెకరేషను ఫ్లవర్స్ అన్నీ కట్టుతూ ఉన్నారనమాట. ఇంకా పక్కన భోజనాలకి కూడా అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. టెంపుల్ అయితే చాలా బాగుండింది. ఇంకా లోపల ఏదో పూజ కూడా జరుగుతుందనమాట. చాలా విగ్రహాలు పెట్టి అలా చేస్తున్నారు. నేను లోపలికి ఇంకా వీడియో ఏం తీయలేదనమాట, బయట నుండే తీశాను. ఇంకా ఇక్కడ హోమం జరగడానికి బంతిమాలతో అంతా డెకోర్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా హోమానికి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక వినాయకుడిది అంటే ఏనుగు తొండం లాగా అలా పెట్టారు కదా, నాకు అది భలే నచ్చింది. ఇంకా ఇది నేను చెప్పినట్టు నెక్స్ట్ డేకి ఇంకా భోజనాలకు అవన్నీ రెడీ చేస్తూ ఉన్నారనమాట. అంటే ఆ నైట్ కూడా పెట్టారంట, బట్ ఇంకా నెక్స్ట్ డే కూడా మళ్ళీ రెడీ చేస్తూ ఉన్నారు. గుడి అయితే చాలా బాగుండింది, భలే ప్రశాంతంగా ఉండింది. ఇక్కడ మర్చిపోయా, ఏ దేవుడు అంటే బసవేశ్వరుడు అనమాట. ఆ గుడి అనమాట. మీకు అక్కడ నేమ్ కనిపించే ఉండొచ్చు. సో ఆ బసవేశ్వరునికి గుడిలాగా కట్టి రేపు ప్రతిష్ఠ జరుగుతుంది. అలా అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ డే ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. గృహప్రవేశం అని చెప్పాను కదా, సో ఇంకా అక్కడ అంతా పంతులు గారు రెడీ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా తోరణాలు కడుతూ, ఇంకా అరిటాకులు కూడా, అరటి గెలలు ఉంటాయి కదా, అవి కూడా మనం ఏదైతే వ్రతం చేస్తాం కదా సత్యనారాయణ స్వామి వ్రతము, ఇంకా మండపానికి అవన్నీ డెకోర్ చేసుకుంటూ కింద బియ్యము వేస్తూ ఇంకా కలిసము అవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నారనమాట పంతులు గారు. మేమేమో ఒకవైపు రెడీ అవుతూ ఉన్నాము. ఇంకా అలాగే నేను మాత్రం మన మెయిన్ వీడియోనే కదా, సో ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. అంటే ఎక్కువ ఏం తీయలేదు, జస్ట్ చిన్న చిన్న క్లిప్పింగ్ లాగా తీశాను. ఇంకా అవే పెడుతున్నా అనమాట. ఎక్కువ టైం కూడా లేకుండా యాక్చువల్గా నేను శారీ వేసుకున్నాను. సో ఇంకా శారీ అంటే మనకి కొత్త కాబట్టి సో చాలా టైం పట్టింది నాకైతే. ఇంకా పక్క నుండి ఇంకా అందరూ అందిస్తూ ఉన్నారు పంతులు గారికి. అంటే విన్న కొబ్బరికాయకి మనము జాకెట్ ముక్కలు ఇవన్నీ చుట్టి అక్కడ పెడుతూ ఉంటాం కదా బియ్యం మీద, సో అది రెడీ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా వ్రతం మొత్తం కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా వ్రతం జరిగేటప్పుడు వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే ఇంకా అందరూ కూర్చుంటారు కదా వ్రతం జరిగేటప్పుడు, కథ చెప్తూ ఉంటారు కదా, ఇంకా అందరూ కూర్చున్న తర్వాత ఆ టైంలో నాకు వీడియో తీయాలనిపించలేదు. ఇంకా ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇంకా దేవుడికి అక్షింతలు వేసి దండం పెట్టుకుంటూ ఉంటాం కదా, సో అక్కడ అనమాట. ఇంకా మేమిద్దరం కూడా వచ్చి, నేను మా హస్బెండ్ ఇంకా అక్షింతలు వేసి దండం పెట్టుకుంటూ ఉన్నాము. మా అమ్మ అయితే బట్టలు పెట్టిందనమాట.
అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదం అనమాట. మనకి కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా చేసే పని సత్యనారాయణ స్వామి వ్రతం అయితే కంపల్సరీ చేసుకుంటాం కదా అందరము. సో మామూలుగా అయితే ఆ ప్రసాదం చాలా బాగుంటుంది, సత్యనారాయణ స్వామి ప్రసాదం. ఇంకెక్కడేమో పాలు ఇంకా అరటి పండ్లు ఇవి కలిపి అవి పెడుతూ ఉన్నారనమాట ఆ ప్రసాదము. ఇది కూడా చాలా బాగుంది. మనకి యాక్చువల్గా నార్మల్గా మనం ఇంట్లో చేసుకునే దానికంటే కూడా ప్రసాదంలో మనం చేసిందే చాలా టేస్ట్ ఉంటుంది కదా. అది మీరు ఎంతమంది నోటీస్ చేశారు? నాకైతే బాగా నచ్చుతుంది. సో అప్పుడు మనకి అన్నీ కుదురుతాయి కూడా, అంటే ఉప్పు అన్నీ కూడా మనకి సమంగా ఈక్వల్గా అన్నీ బాగా కుదురుతాయి. సో కంపల్సరీగా నేను చేసే పని అయితే ప్రసాదం అస్సలు మిస్ చేసుకోను, నాకు భలే ఇష్టం కాబట్టి. సో మీలో ఎంతమంది ఇలా ప్రసాదాన్ని మిస్ చేయరు నాకు కింద కమెంట్ చేయండి. నేనైతే అస్సలు చెయ్యను. అలా వ్రతం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అంటే వ్రతం వచ్చేసరికి ఇల్లు ఓపెనింగ్ అదంతా జరిగింది మా అక్క వాళ్ళది. సో ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ మాకు వడిబియ్యం వేస్తున్నారనమాట మా పెద్దమ్మ వాళ్ళు. సో యాక్చువల్గా అయితే శారీ మా పెద్దమ్మ వాళ్ళే కుట్టించారు నాకు. బ్లౌజ్ కూడా పాపం స్టిచ్చింగ్ సైజ్ తెలియకపోయినా కూడా కుట్టించారు. బట్ నాకు కొంచెం లూజ్ అయింది అది. మిగిలిందంతా పర్వాలేదు. ఇంకా అది నేను కొంచెం తర్వాత ఆల్ట్రేషన్ చేయించుకుంటాలే అని చెప్పాను. ఇంక అప్పుడే చేపిస్తానన్నారు. బట్ ఇంకా ఎందుకు, అప్పటికే టైం అయిపోతుంది. ఇంకా 6 లోపే వేసుకోవాలి అన్నారనమాట వడిబియ్యం. ఇంక అందుకు అంతా హడావిడి అయిపోయిందనమాట. అంటే ఇప్పుడు నాకు మా వదిన వేస్తుంది. ఇంకా అలా మొత్తం తీసుకొని ఫస్ట్ అయితే కొంచెం కుంకుమ, పసుపు అవి వేసిన తర్వాత కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, అవి కూడా వేసిన తర్వాత కొన్ని ఎండు ఖర్జూరము, ఆకు, వక్కలు ఇవి కూడా పెట్టేశారు. ఆ తర్వాత నాకు మెడలో ఒకటి అది పసుపు రాసి ఒక తాడు లాగా ఉండింది. ఇంకా అది కూడా వేసిందనమాట మా వదిన. ఆ తర్వాత ఇంక ఇప్పుడు నేను చెప్పినట్టు అవి వేశారనమాట. చిన్నులపాయలు కూడా వేశారు. నేను ఇదే ఫస్ట్ టైం చూడడము, ఇలా వడిబియ్యం వేసుకోవడం ఇదంతా. ఇది ఆఫ్టర్ మ్యారేజే వేస్తారు కాబట్టి నాకు తెలిసి ఇది అందరికీ బిఫోర్ మ్యారేజ్ ఉన్న వాళ్ళకైతే కొంతమందికి తెలిసి ఉండొచ్చు మేబీ. సో ఇంకా బ్యాంగిల్స్ కూడా నాకు కొంచెం లూజ్ అయినాయి అనమాట. ఇంకా ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ ఇంకా అవి కూడా వేసేస్తున్నారు. యాక్చువల్గా శారీ కలర్ బ్యాంగిల్స్ దొరకలేదంట, ఇంకా అందుకోసం అవి తీసుకున్నారు ఆరెంజ్ కలర్లో. తాంబూలం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బియ్యం 3 టైమ్స్ వేసింది మా వదిన. అంటే గుప్పెలతోని 2 అట్లా 3 టైమ్స్ వేసింది. అలా వేసిన తర్వాత ఇంకా థర్డ్ టైంకి మొత్తం వేసేసింది అనమాట. అంటే 2 టైమ్స్ మాత్రం చేతితో వేసింది. ఆ తర్వాత థర్డ్ టైంకి ప్లేట్లో ఉన్నవన్నీ వేసింది. ఇంకా తర్వాత నన్ను కూడా వేయమని చెప్పింది అనమాట. కొన్ని తీసుకొని అలా చిన్న చిన్నగా 5 సార్లు అలా పెట్టమనింది అనమాట. ఆ పెట్టిన తర్వాత మళ్ళీ అవి నాకు అందులోనే వేసేసింది. ఫైనల్గా కొంచెం వేసేసి ఇంకా దండం పెట్టుకోమని చెప్పింది అనమాట. ఇది ప్రొసీజర్ మొత్తం చూస్తున్నప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది, అలాగే చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఇదే నేను ఫస్ట్ టైం వేసుకోవడం అనమాట వడిబియ్యము. ఇంకా అవన్నీ వేసిన తర్వాత నెక్స్ట్ గుడికి వెళ్ళి ఇంకా ఆ గుడిలో దండం పెట్టేసుకొని వచ్చాము. వడిబియ్యం వేసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళాలంట, ఏ టెంపుల్కైనా పర్వాలేదు. సో మన దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి ఇంకా అక్కడ టెంపుల్లో కూడా కొన్ని అక్కడ పెట్టిందనమాట మా వదిన. ఇంకా ఆ తర్వాత ఇంక ఇవన్నీ మూట కట్టేసింది దండం పెట్టుకోవడానికి. యాక్చువల్గా శారీ నేను ఫస్ట్ పిన్స్ లాగా పెట్టిందనమాట మా చెల్లి. సో ఇంకా పిన్స్ పెట్టేసరికి మేము కొంచెమే వదులుకున్నాము. బట్ వడిబియ్యం అంటే మొత్తం వెనక మనకి టై చేయాలి కాబట్టి సో ముడివేయడానికి అంత ఎక్కువ పళ్ళు లేదనమాట. ఇంకా అందుకోసం సింగిల్ పళ్ళు వేస్తే కొంచెం కుదురుతుంది కదా పట్టుకోవడానికైనా అన్నట్టుగా ఇంకా సింగిల్ పళ్ళు వేసుకున్నాను అనమాట. సో శారీ కలర్ అయితే చాలా బాగుండింది. సో కాకపోతే బ్లౌజ్ కొంచెం నాకు లూజ్ అనిపించింది అంతే ఇంకా. సో బట్ వేరే బ్లౌజ్తో అయినా మనం మ్యాచ్ చేసుకోవచ్చు కదా.
సో ఇంకా అందుకోసం అలా ఉండిందనమాట బ్లౌజ్ ఒక్కటే. బట్ శారీ అయితే సూపర్ ఉండింది. తర్వాత మా అక్క మా ఇద్దరికి 2 కాయిన్స్ ఇచ్చేసింది. ఇంకా అవి కూడా దేవుడి దగ్గర వేసి దండం పెట్టేసుకోవడమే అంతే ఇంకా ఈ వీడియో. సో వీడియో మొత్తం ఎలా అనిపించింది? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.